కేసీరావు ఎంట ఉండి ఉద్యమం చేసినోడు ఎవరు అంటే కొడుకు రాముల పేరు చెప్తారా లేకపోతే అల్లుడు హరీష్ రావు అంటారా? అల్లుడు హరీష్ రావు అంటారు కదా. కానీ కథ ఇంకో తీరు నడుస్తుంది పాపం. చూడు, తుచ్చ పురుగుకు రెక్కలు వచ్చినా ప్రాయం వచ్చినా పట్టపగాలు ఉండవన్నట్టు కేడి రావులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన కానించి హరీష్ రావుని లెక్కనే పెద్దలేడు అంటనులా. ఏమన్నంటే తుపాకీ కడుపున పిరంగి పుట్టింది అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు ఏ కార్యం ముంగటేసుకున్నా బుర్రా బుర్రా ఉరికి రిబ్బన్ కట్ చేసేది కేటీ రావులు అన్న నేను అడనులా. తీట చుట్టిన వాడే గోక్కుంటాడు అన్నట్టు హరీష్ రావు బీఆర్ఎస్లో ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. కానీ ఏది ఏమైనా మా నాయన తర్వాత నా పెత్తానమే సాగాలన్నట్టు కేటీ రావులన్న ఒంటెత్తు పోకడబోతుండని ఇక ఈ నోట ఆ నోట గుసగుసలు వినపడుతుంటే ఉన్నమాట కూడా కుండ బద్దలు కొట్టిండు ఆ పెద్ద కోమటిరెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బహుజనవాదాన్ని గంగల కలిపి కేసీరావు సంకల చేరేసరికి ఇక నాకు మొదలావు లేనే లేదు, నా వ్యతిరేకి ఆర్ఎస్పీని మీరు ఎట్లా పొత్తు కూడుకుంటారని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్లో కాలు పెడుతుండటనులా. అబ్బా, ఆఖరికి వస్తున్న కల్లా బీఆర్ఎస్లో మిగిలేది నలుగురే. ఆ నలుగురిట్లల్లో కూడా హరీష్ రావు బీజేపీ వాళ్ళతో శీకరి ఒప్పందం చేసుకుంటాని పెద్ద కోమటిరెడ్డి బల్ల గుద్ది చెప్తుండులో. ఓ అమ్మా, ఏంది గందరగోళము. ఇక కేటీ రావులన్నా అమెరికాలో ఉన్నప్పుడు ఉద్యమం జోరుగా జరుగుతున్నప్పుడు పాపం కేసీరావయ్యకు హరీష్ రావు ఛాయలు బిస్కెట్ అందించి ఎంత కష్టపడ్డడుల్లా ఎవడైతే. కానీ ఇప్పుడే ఈ రకంగా హరీష్ రావును కేటీ రావులన్నా దూరం పెడితే ఏమైపోవాలి ఎట్లయిపోవాలని పాపం బీఆర్ఎస్ అభిమానులు ఒకటే కాకి శోకం తీయబడుతున్నారు అడనులా.